వెంకీ ఎట్లోది మన తెలుగు స్టేట్స్ అడాప్టెడ్ సన్ సూర్యతో సినిమా అనౌన్స్ చేసినప్పుడే సూర్యకి ఈసారి హిట్ ఎలా రాదో నేను చూస్తా అని అనుకున్నా. ఈ గ్యాప్ లో కరిపొచ్చి ఇట్టు కొట్టిందనుకోండి, అది వేరే విషయం. కానీ ఈ సినిమా మీద ఫస్ట్ నుంచి పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సూర్యమిత, బైజు, వెంకీ, అట్లరీ కాంబినేషన్, ఎస్పెషల్లీ సూర్య ఏజ్ రోల్ చేయడం, ఇవన్నీ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసాయి. మరి సినిమా ఎలా ఉందనేది తెలుసుకోబోయే ముందు, అందరికంటే ముందు జెన్యూన్ గా రివ్యూస్ ఇస్తున్న సరే మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మామ, కొద్దిగా ఆ సబ్స్క్రైబ్ ఏదో చేసుకోవచ్చుగా. కమింగ్ టు ద స్టోరీ లైన్, స్టోరీ విషయానికి వస్తే సూర్య అలే సంజయ్ ఒక 42 ఇయర్ ఓల్డ్ బిలియనర్, డబ్బుతో పాటు వాల్యూస్ కూడా ఉన్న వ్యక్తి. కానీ మ్యారేజ్ విషయంలో మాత్రం తనకు ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. అది ఎందుకనేది సినిమాలో చూడండి. అలాంటి సంజయ్ లైఫ్ లోకి 22 ఇయర్ ఓల్డ్ అమితాబ్ బచ్చన్ ఎలా వచ్చింది, ఏజ్ గ్యాప్ బడ్జెట్ లో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ ఎలా డెవలప్ అయింది, ఫైనల్ గా వీళ్ళ జర్నీ ఎక్కడికి వెళ్ళింది అనేది బేసిక్ స్టోరీ. పెద్ద ట్విస్ట్, సర్ప్రైజెస్ ఏముండవు, చాలా సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ స్టోరీ అనమాట. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్, పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఫస్ట్ సూర్య గురించి చెప్పాలి. అసలు ఆ మనిషికి ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్ వేరే లెవెల్ ఫ్రేమ్ లో ఉంటే చాలు, అటెన్షన్ మొత్తం తన మీదకే వెళ్ళిపోతుంది. సంజయ్ క్యారెక్టర్ లుక్ నుంచి మ్యానరిజమ్స్ వరకు చాలా బాగా ఆప్ట్ గా ఉన్నాడు అంతరం. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్ లో కూడా టూ గుడ్. అసలు మితా మేజీ కూడా రోల్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయింది. క్యూట్ ఎక్స్ప్రెషన్స్, తన స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ యాక్టింగ్ తో ఇంప్రెస్ చేసింది. ఎస్పెషల్లీ సూర్యతో ఉన్న కాంబినేషన్ సీన్స్ లో చాలా న్యాచురల్ గా వర్క్ అయ్యే అవన్నీ కూడా రాధిక గారు సూర్య మదర్ రోల్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. చాలా బాగా చేశారు. మిగతా యాక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ రోల్స్ లో బాగా పర్ఫామ్ చేశారు. నెక్స్ట్ వెంకీ అట్లూర్ రైటింగ్ అండ్ డైరెక్షన్. ఈ సినిమాలో నాకు బిగ్గెస్ట్ పాజిటివ్ వెంకీ అట్లూర్ రైటింగ్ అండ్ డైరెక్షన్. అసలు ఇంత థిన్ స్టోరీ లైన్ ని, అది కూడా ఏజ్ గ్యాప్ లాంటి కొంచెం సెన్సిటివ్ పాయింట్ ని తీసుకొని సినిమా మొత్తం ఎంగేజింగ్ గా నడిపించడం చాలా కష్టం. కొంచెం అటు ఇటు అయినా సరే ఈజీగా రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్ళిపోయే కాన్సెప్ట్ ఇది. కానీ పింకీ చాలా క్లవర్ గా, సెన్సిటివ్ గా హ్యాండిల్ చేశాడు. ఇదే కాకుండా సినిమాలో ఇంకొక ఇంపార్టెంట్ సప్లాట్ కూడా ఉంటది. మూవీ టీం కూడా ఎక్కడ రివీల్ చేయలేదు కాబట్టి నేను కూడా అదేంటో చెప్పను. అది కూడా కొంచెం సెన్సిటివ్ టాపికే, కానీ దాన్ని చాలా బ్యూటిఫుల్ గా డీల్ చేశారు. నో అన్నెసెసరీ ఎలివేషన్స్, నో ఓవర్ డ్రామాటిక్ సీన్స్ లౌడ్, బీజంతో ఎమోషన్ ని ఫోర్స్ చేయడం లాంటివి ఏముండవు. స్టోరీని చాలా సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పాడనమాట. క్లైమాక్స్ ని కూడా అన్నెసెసరీగా కాంప్లికేట్ చేయకుండా చాలా నీట్ అండ్ క్లవర్ గా రాసుకున్నాడు. సింపుల్ గా ఉంటూనే స్టోరీకి కరెక్ట్ ట్రెండింగ్ ఇచ్చాడు. డైలాగ్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. చాలా సటిల్ గా, సింపుల్ గా ఉంటాయి, కానీ వాటిలో డీప్ మీనింగ్ ఉంటుంది. ఓవర్ సినిమాటిక్ డైలాగ్స్ పెట్టకుండా సిచ్యువేషన్ తగ్గట్టు న్యాచురల్ గా రాసుకున్నారు. ఎంతైనా త్రివిక్రమ్ ఫాలో అవర్ కదా, అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటది. నెక్స్ట్ ప్రెజెంటేషన్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్. ప్రెజెంటేషన్ విషయానికి వస్తే సినిమా మొత్తం చాలా క్లీన్, నీట్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. మేకప్ కూడా క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయింది. సూర్య ఏజ్ లుక్ ని డిజైన్ చేసిన విధానం మాత్రం చాలా బాగుంది. ఇంకొక మంచి విషయం ఏంటంటే, ఈ మధ్య వచ్చే కొన్ని సినిమాల లాగా ఏఐ యూజ్ చేయడం, గ్రీన్ స్క్రీన్, విఎఫ్ఎక్స్ సెట్స్ ఇవన్నీ గా కనిపించడం ఇక్కడ ఎక్కడ అనిపించలేదండి. యూజ్ చేసినా కూడా మనకి నోటిసబుల్ గా తెలియకుండా చాలా న్యాచురల్ గా ప్రెజెంట్ చేశారు. ఓవరాల్ గా సినిమా లుక్ అండ్ ప్రెజెంటేషన్ చాలా నీట్ గా ఉంటుంది. నెగటివ్స్ విషయానికి వస్తే స్టోరీ అండ్ స్టోరీ ప్రోగ్రెషన్ సినిమాకి బిగ్గెస్ట్ లిమిటేషన్. స్టోరీ చాలా చిన్నదవడమే. స్టోరీలో పెద్ద ట్విస్ట్, సర్ప్రైజెస్ లేదా మేజర్ డెవలప్మెంట్స్ ఏం ఉండవు. దానివల్ల స్క్రీన్ ప్లే మొత్తం స్టోరీ ప్రోగ్రెషన్ మీద కాకుండా ఇండివిజువల్ సీన్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. ఆ సీన్స్ చాలా వరకు బాగానే వర్క్ అవుతాయి, కానీ స్టోరీ ముందుకెళ్లట్లేదనే ఫీలింగ్ కొన్ని చోట్ల వస్తుంది. దానివల్ల సమ్ టైమ్స్ సినిమా లెంతీగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో ఒక 20 మినిట్స్ వరకు వచ్చే ఫ్యామిలీ పోర్షన్స్ ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసిన ఫీలింగ్ వచ్చాయి. అప్పటి వరకు సినిమా ట్రీట్మెంట్ చాలా ఫ్రెష్ అండ్ నీట్ గా అనిపిస్తుంది. కానీ ఈ పోర్షన్స్ దగ్గర కొంచెం ఫెమిలియర్ జోన్ లోకి వెళ్ళిపోయింది. అక్కడ సినిమా కొంచెం డిప్ అయినట్టు అనిపించింది. నెక్స్ట్ మ్యూజిక్ విషయంలో మాత్రం ఇంకొంచెం బెటర్ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేసే సాంగ్స్ ఓకేగా ఉన్నాయి, కానీ మెమరబుల్ గా అనిపించలేదు. ఇలాంటి ఫీల్ గుడ్ మూవీకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. అది కూడా మంచి ఇంపాక్ట్ ఇచ్చుంటే సినిమా వేరే లెవెల్కి వెళ్ళేది. సినిమాటోగ్రఫీ అండ్ లిప్సిక్ చాలా చోట్ల ఇంకొంచెం బెటర్ గా ఉండాల్సింది. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అంత మేజర్ ఫ్యాక్టర్ కాకపోయినా ఆ డిపార్ట్మెంట్ లో కూడా కొంచెం కేర్ తీసుకుని ఉంటుంటే బాగుండేది. నాకు మెయిన్ ప్రాబ్లం లైటింగ్ వల్లనో ఏంటో తెలియదు, కానీ కొన్ని బ్రెజెస్ లో సినిమా కన్నా సీరియల్ లేదా కమర్షియల్ లైట్ ఫిల్మ్ చూసినట్టు అనిపించింది. ఇనిషియల్ గా లిప్ సింక్ కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ని డిస్టర్బ్ చేసింది. డైలాగ్ లిప్ మూమెంట్స్ ఇంకా అవ్వకపోవడం నోటిసబుల్ గా ఉంటుంది, కానీ సినిమాలోకి వెళ్ళిపోయాక మాత్రం అది పెద్ద ప్రాబ్లం గా అనిపించలేదు. ఓవరాల్ గా వర్టి చెప్పాలంటే విశ్వనాథన్ సెన్స్ ఒక సింపుల్, క్లీన్ అండ్ నీట్ ఫీల్ గుడ్ సినిమా అండి. ఇలాంటి సెన్సిటివ్ లైన్ తీసుకుని కూడా సూర్యమిత మేజర్ పర్ఫార్మెన్సెస్, గుడ్ డైలాగ్స్ అండ్ పెంకి అట్లూరి సెన్సిబుల్ ట్రీట్మెంట్ తో చాలా నీట్ గా ప్రెజెంట్ చేశారు. సెకండ్ హాఫ్ ఇంకొంచెం బెటర్ గా ఉండి మ్యూజిక్ కూడా స్ట్రాంగ్ గా వర్క్ అయి ఉంటే గ్రేట్ ఫిల్మ్ అయ్యేది. అయినా కూడా ఓవరాల్ గా ఏ గుడ్ ఫీల్, గుడ్ వాచ్ ఫిల్మ్.